మన పిల్లల బర్త్డేలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయలేకపోతున్నటువంటి ఆ జాబ్స్ మనకి ఎందుకు సార్? ఇంట్లో మిసెస్ కి సంవత్సరానికి ఒక పట్టు చీర లేదా కనీసం గోల్డ్ చైన్ కొనివ్వలేనటువంటి ఆ జాబ్స్ మనకి ఎందుకు సార్? అనారోగ్యం వచ్చినప్పుడు మంచి హాస్పిటల్లో చూయించుకోవడానికి సరిపడినటువంటి శాలరీ ఇచ్చే ఆ జాబ్స్ మనకి ఎందుకు సార్? సమాజంలో బంధువుల్లో ఒక రెస్పెక్ట్ ఇప్పించలేనటువంటి ఆ జాబ్స్ మనకి ఎందుకు సార్? సంవత్సరానికి ఒక్కసారైనా సరే కనీసం ఒక ఫారెన్ ట్రిప్ ఒక లోకల్ ట్రిప్ వేసుకోవడానికి ఫైనాన్షియల్ గా సరిపోవట్లేదంటే ఆ జాబ్స్ మనకి ఎందుకు సార్? ఎక్కడ మనం మన టైం ని వృధా చేస్తున్నాం? ఎన్నో జన్మల పుణ్యం చేస్తే మనిషి జన్మ వస్తుంది అంటారు కదా, ఇలాంటి మనిషి జన్మని జాబే లోకమని జాబే ప్రపంచమని చిన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి లాజిక్ లెస్ విషయాలన్నీ విని మైండ్ లో ఫీడ్ చేసుకుని ఎక్కడ మన జీవితాన్ని నాశనం చేసుకుని చేస్తున్నామో ఒక్కసారి అర్థమవుతుందా? సో జాబ్ చేయొద్దనేది నా ఉద్దేశం కాదు మిత్రమా. జాబ్ మెంటాలిటీతో చేయకు, బిజినెస్ ఓనర్ మెంటాలిటీతో చేయి. పార్ట్ టైం గా ఎక్స్ట్రా సోర్స్ ఇన్కమ్ ని వెతుక్కో. తొందరగా ఒక బిజినెస్ ఓనర్ వైపో, ఎంటర్ప్రినర్ వైపో, ఒక బాస్ వైపో. నువ్వు కూడా నీ జీవితాన్ని మార్చుకో మిత్రమా. ఇదే నేను కోరు. జాబ్ లో ఉన్నటువంటి కష్టాలన్నీ చాలా బాగా చెప్పారు సార్ ఈ వీడియోలో. సొల్యూషన్ ఏమైనా చెప్పండి సార్, మేము బాగుపడ్డానికి చాలా మంది అడుగుతా ఉంటాను. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది, అది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. మీ డీటెయిల్స్ మా దగ్గరకు వస్తాయి. లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ నేను ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను ఇండియాలో మొట్టమొదటిసారి. ఆ ప్రోగ్రామ్ ఎప్పుడుందో మీకు డీటెయిల్స్ పంపిస్తాము. మిమ్మల్ని లైవ్ పోస్ట్ మార్టం ఆఫ్ లైఫ్ అనే గ్రూప్ లో జాయిన్ చేస్తాము. ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మేమే మీకు స్కిల్స్ నేర్పించి ₹1,00,000 సంపాదించే పర్సన్స్ గా తయారు చేస్తాం. మీరు మాతో పాటు కలిసి వర్క్ చేస్తే దిస్ ఇస్ ద సొల్యూషన్. సో ఎంబటే క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. రైట్, అక్కడ ఫామ్ ని ఫిల్అప్ చేయండి, సబ్మిట్ చేయండి. మేము మీకు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందో ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. వెయిట్ చేయండి. ఆ ప్రోగ్రామ్ కి ఆన్ టైం కరెక్ట్ టైం లోపల అటెండ్ అవ్వండి. అందరం కలిసి వర్క్ చేద్దాం, కలిసి ముందుకెళ్దాం. ఈ జాబ్ కష్టాల నుంచి మనం బయటకు వచ్చి మనమే ఒక 10 మందికి జాబ్స్ ఇచ్చే పొజిషన్ కి రీచ్ అయ్యి మన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుదాం. ఇదే మన ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.